నిజంగా రాష్ట్ర రాజకీయాల్లో తీన్మార్ మల్లన ఒక స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచినాడు. ఉమ్మడి రాష్ట్రంలో ఏదేమైనప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి వీళ్ళ పేర్లు కొన్ని దశాబ్దాలు వినబడ్డాయి. తెలంగాణ సపరేట్ అయిన తర్వాత కేసీఆర్ తర్వాత రేవంత్ రెడ్డి పేరు మారుమ్రోగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి కంటే రేవంత్ రెడ్డి పేరు మారుమ్రోగింది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బాగా షైన్ అవుతున్న పేరు ఏంటంటే తీన్మార్ మల్లన్న. రాజకీయాల్లో ఎప్పటికప్పుడు పాత నీరు పోతుంటే కొత్త నీరు వస్తుంటది. తీన్మార్ మల్లన్న ఒక జర్నలిస్ట్ గా కెరియర్ ని ప్రారంభించి ప్రభుత్వం పైన ఆయన కొట్లాడుతూ ఒక డిజిటల్ మీడియా పెట్టుకొని ఇప్పుడు ఏకంగా ఎమ్మెల్సీ అయ్యి రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కలు చూపిస్తుండ్రు. ఒక నినాదంతో, అదే బీసీ నినాదం. బీసీ నినాదం, బీసీ రాజ్యాధికారం, బీసీ ముఖ్యమంత్రి ధ్యేయంగా వెళ్తున్న తీన్మార్ మల్లన్నకు ఇప్పుడు మొత్తం కూడా అన్ని రాజకీయ పార్టీలు బీసీ నినాదాన్ని ఎత్తుకున్నాయి. అసలు ఆ వార్త చూద్దాం. కులగణన ఫలితం, రాష్ట్రంలో బీసీ జపం. ప్రస్తుతం అన్ని పార్టీల్లో చర్చనీయాంశం, భవిష్యత్తులో బీసీ సీఎం అన్న పిసిసి చీఫ్ తీన్మార్ మల్లన్న 2027-28లో బీసీ సీఎం అంటుండు. కాంగ్రెస్ కూడా అదే ఎంచుకుంది. మంత్రివర్గంలోనూ వారికి సముచిత స్థానం, బీజేపీ పగ్గాలు బీసీకే దక్కుతాయని ప్రచారం. ఇరకటంలో భారత రాష్ట్ర సమితి. నిజంగా భారత రాష్ట్ర సమితికి ఇరకటమే అంటే, నిజంగా ఇరకటం అంటే వాళ్ళు లైట్ తీసుకుంటారు. కేటీఆర్ కానీ కేసీఆర్ కొడుకు కేటీఆర్ వాళ్ళ బ్లడ్ లోనే ఉంది. హరీష్ రావు, కవిత వీళ్ళందరూ లైట్ తీసుకుంటారు. ఎలాంటి విపత్కర సంఘటన వచ్చినా వాళ్ళు రాజకీయాల్లో మైనస్ కూడా ప్లస్ చేసుకుంటారు కదా. అలాంటి ఫ్యామిలీ కేసీఆర్ ఫ్యామిలీ ఖచ్చితంగా వాళ్ళు ప్లస్ చేసుకుంటారు. అది ఉధృతంగా రావాలి. అక్కడ నలుగురు ఉన్నారు ఫైట్ చేయడానికి. కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి ఒక్కడే ఉన్నాడు, పక్కన తీన్మార్ మల్లన్న ఒక్కడు ఉన్నాడు. ఇరకటంలో భారత రాష్ట్ర సమితి. ఇరకటం ఎందుకంటే భారత రాష్ట్ర సమితి ఎప్పుడు కూడా బీసీసీఎం చేసే అవకాశం లేదు. రెడీగా ఉన్నారు. కేటీఆర్ రెడీగా ఉండు, హరీష్ రావు రెడీగా ఉండు, కవిత కూడా రెడీగా ఉంది సీఎం కావడానికి. సో ఇలాంటి టైంలో వాళ్ళు ఎందుకు ఇస్తారు? ఛాన్స్ వదులుకుంటారు ఎవరన్నా సీఎం అయ్యేది. రాష్ట్రంలో కులగణన సర్వే చేపట్టిన నుంచి అన్ని పార్టీలు మరోసారి బీసీ జపం మొదలుపెట్టాయి. బీసీల రాజ్యాధికార నినాదం మళ్లీ తెరపైకి వచ్చింది. ఎక్కడ చూసినా బీసీ అంశం పైన చర్చ నడుస్తుంది. రాజకీయ పార్టీలు, నాయకులు ఒకరిపై మరొకరు సవాళ్లు విసురుకుంటున్నారు. భవిష్యత్తులో బీసీ సీఎం అని పిసిసి చీఫ్ ప్రకటించడం ఇప్పుడు కొత్త చర్చకు దారితీసింది. కాంగ్రెస్ స్టేట్ చీఫ్ సవాల్. కాంగ్రెస్ హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో బీసీల ముఖ్యమంత్రులు కాలేదు. నిజంగా కాంగ్రెస్ పార్టీ అంటే రెడ్ల పార్టీ అనేది ముద్రపడిపోయింది. కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారు రెడ్లు ముఖ్యమంత్రులు, వాళ్ళే అవుతారు కాంగ్రెస్ పార్టీలో. కాంగ్రెస్ హయాంలో ఉమ్మడి రాష్ట్రంలో బీసీలు ముఖ్యమంత్రులు కాలేదు, కానీ పిసిసి చీఫ్ లోగా పనిచేశారు. గతంలో కేశవరావు కానీ, శ్రీనివాసరావు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళు పిసిసి చీఫ్ గా పనిచేసినారు. రాష్ట్రంలో బీసీల జనాభానే అధికమని సర్వేలో స్పష్టమైంది. జాతీయ స్థాయిలోనూ బీసీ నినాదాన్ని గట్టిగా వినిపించాలని కాంగ్రెస్ డిసైడ్ అయింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు బీసీ సీఎం కాంగ్రెస్ తోనే సాధ్యం అవుతుందని పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ చెప్పడం చర్చనీయాంశంగా మారింది. ఇక మీ పార్టీల సంగతి ఏమిటో చెప్పాలంటూ విపక్ష పార్టీలకు సవాల్ చేయడం ఆసక్తికరంగా మారింది. పిసిసి చీఫ్ వ్యాఖ్యల నేపథ్యంలో మంత్రివర్గంలో బీసీలకు సముచిత స్థానం లభిస్తుందనే చర్చ సైతం నడుస్తుంది. నిజంగా సవాల్ చేసిండు. ఇలాంటి సవాల్ రేవంత్ రెడ్డి చేస్తే ఇంకా మస్తు ఉంటది. ఈ టైంలో నేను చివరి సీఎం అని మొన్న అన్నాడు ఒక ఆయన. అంటాడు నువ్వు ఆఖరి, నువ్వు చివరి అని. అవునయ్యా, నేను అయితే చివరి సీఎం అవుతానేమో, కానీ నేను అన్నమాట నిలబెట్టుకునే చివరి సీఎం అవుతా అని రేవంత్ రెడ్డి మాట్లాడాడు. అలాంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు బయటకు వచ్చి భవిష్యత్తులో ఖచ్చితంగా బీసీనే చేస్తారు ముఖ్యమంత్రిగా, నేను ఫస్ట్ అండ్ లాస్ట్ టైం ముఖ్యమంత్రి కానీ రేవంత్ రెడ్డి ఒక ప్రకటన చేసి నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, బీసీలను ముఖ్యమంత్రి చేస్తామని రేవంత్ రెడ్డి ఒక స్పష్టమైన ప్రకటన చేస్తే గనక బీఆర్ఎస్ కి పెద్ద చెమటలు పట్టించే అంశం ఇది, చికాకులో పెట్టే అంశం ఇది. బీఆర్ఎస్ కి వాళ్ళు తలబట్టుకుంటారు. సో అధికార పార్టీ నాయకులు చెబుతున్నారు బీఆర్ఎస్ హయాంలో కంటే బీసీలకు ఎక్కువ సంఖ్యలో మంత్రి పదవులు ఇచ్చే అవకాశం ఉందని పేర్కొంటారు. బీజేపీ పగ్గాల వరకు ఖచ్చితంగా బీజేపీ పగ్గాలు చాలా ఫాస్ట్ గా ఇచ్చేస్తారు. మళ్ళీ మార్చి, ఏప్రిల్, ఉగాది అది అని అంటున్నాడు కదా కిషన్ రెడ్డి. ఖచ్చితంగా 1 or 2 months లో ఒక బీసీని, ఒక పవర్ఫుల్ బీసీని బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షుడిగా వితిన్ 1 month వాళ్ళు ఖచ్చితంగా డిసైడ్ చేసే అవకాశం ఉంది. ఇదంతా సినారియో చూస్తే రాష్ట్రంలో బీసీ జపం నడుస్తున్న క్రమంలో బీజేపీ పగ్గాలు ఎవరికి దక్కుతాయన్న చర్చ రాజకీయాల్లో నడుస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా గతంలో బీసీలైన లక్ష్మణ్, బండి సంజయ్లు పనిచేశారు. ప్రస్తుతం 20 నెలలుగా తాత్కాలిక అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి పనిచేస్తున్నారు. ఇప్పుడు పూర్తి స్థాయి అధ్యక్షుడిగా బీసీకి అవకాశం ఇస్తారా, ఇంకా ఎవరినైనా నియమిస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటెల రాజేందర్ పేరు ఖరారైందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరోవైపు బండి సంజయ్కి ఇచ్చే అవకాశాలు సైతం ఉన్నాయని చర్చ జరుగుతుంది.
ఇప్పటికే పార్టీలో అత్యంత కీలకమైన పార్లమెంటరీ బోర్డులో బీసీ నేత లక్ష్మణ్కు అవకాశం ఇచ్చారు. కేంద్ర మంత్రిగా బండి సంజయ్ ఉన్నారు. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా బీసీకి అవకాశం ఇస్తే వెనుకబడిన వర్గాలకు కాషాయ పార్టీ పెద్దపీట వేసినట్లుగానే భావించాల్సి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. రాబోయే ఎన్నికలకు సైతం బీసీ సీఎం నినాదంతోనే వెళ్లాలని ఆలోచిస్తున్నట్లు సైతం ప్రచారం జరుగుతుంది. అయితే పార్టీ విధేయులకు ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వారికే పదవులు ఇవ్వాలని మరికొందరు సూచిస్తున్నట్లు పార్టీలో మొదటి నుంచి ఉన్న రామచందర్ రావుకు చింతల రామచంద్రారెడ్డి లాంటి వారికి అవకాశం ఇవ్వాలని చెబుతున్నారు. పార్టీలో మొదటి నుంచి ఉన్న రామచంద్ర రావుకు చింతల రామచందర్ రెడ్డి లాంటి వారికి అవకాశం ఇస్తే బాగుంటుందని చెప్తున్నారు. రైట్, వాళ్ళు కూడా పార్టీకి విధేయులే. రామచంద్రరావు ఆయన ఎమ్మెల్సీగా చేసినారు, సౌమ్యుడు ఆయనకి ఇచ్చిన, చింతల రామచందర్ రెడ్డి ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆయనకి ఇచ్చినా బాగానే ఉంటది. కాకపోతే సౌమ్యులకి ఇస్తే పనికిరాదు, టగ్ ఆఫ్ ఫైట్ చేసే వాళ్ళకి రేవంత్ రెడ్డికి అటు కేటీఆర్ కి టఫ్ ఫైట్ ఇచ్చే వాళ్ళకి ఇస్తేనే బాగుంటది. బండి సంజయ్కి ఇస్తేనే ఖచ్చితంగా ఆయనే బీజేపీ జవసత్వాలు నింపే అవకాశం ఆయనకే ఉంటది కార్యకర్తలు. కావున ఖచ్చితంగా బండి సంజయ్కి మళ్ళీ బీజేపీ అధ్యక్షుడిగా బాధ్యత ఇస్తే ఈసారి ఖచ్చితంగా డూ ఆర్ డై ఫైట్ ఉంటది. మేబీ కాంగ్రెస్ ని ఢీకొట్టేది, రాబోయే ఎన్నికల్లో అధికారం దిశగా కూడా బీజేపీ వచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ బండి సంజయ్ కనిపిస్తే. మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మన సెసి టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.